ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా కుటుంబం యొక్క ఆహ్వానాన్ని బట్టి చదివించినటువంటి ప్రియులందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరూ వచ్చారు కానీ కుటుంబం మాత్రం ఇంకా రాలేదు. ఏదేమైనప్పటికీ కూడా కూడికను సకాలంలో ముగించాలనేటువంటి ఆశతో ఉన్నాం కనుక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన దగ్గర ఉన్నటువంటి సహోదరుడు 123వ కీర్తన గ్రంథము 127వ అధ్యాయం మొదటి వచనమును జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాలువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు సుకుమార్ వచ్చి చిన్న ప్రార్థించాలని వాక్యం కొరకు ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మహాఘనుడవైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా, మహిమగల మా రాజా, నమ్మకమైన మా రక్షకుడా, మా స్థుతులకు పాత్రుడైన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది కొలది వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు నా తండ్రి మమ్మల్ని అందరినీ నీ సజీవ రెక్కల కింద కాచి కాపని దాని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములైనా. ఇదిగో నా తండ్రి యొక్క గృహ ప్రవేశమునందున ప్రభా సహోదరుడైన జయరాజనను బట్టి ఆయన జతపతిని సత్యమని కుమారులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఇచ్చిన గృహమును బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రములైనా. ఈ గృహం పని విషయంలో నా ప్రభావం మొదటి నుంచి ఇంతవరకు నా తండ్రి మీరు ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేసి వారికి కావలసినవన్నీ కూడా సమస్తాలను మీరు సమకూర్చి అయా డబ్బు విషయంలోనైతేనేమి, పని విషయంలోనైతేనేమి, ప్రతి మెటీరియల్ విషయంలోనైతే నా ప్రభా మీరు చేసిన నీ గొప్ప మేలును ఉపకారం బట్టి నీకు వందనములు, స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఆ కుటుంబ పక్షంలో నీ చిత్తమైతే నా ప్రభా ఇంకా మెండైన దీవెనలో వారి మీదను, వారి కుటుంబం మీదను, కుటుంబ సభ్యుల మీదను ప్రతి ఒక్కరి మీద ఉంచుమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామం పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. పిల్లలను కొద్దిగా కంట్రోల్ పెట్టండి. ప్రభుత్వ పిల్లల దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే ఇప్పటికే 8:30 వచ్చింది, 8:25 అయింది. 10 పావు గంట సేపు మాత్రమే వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే. భూలోకములో మానవుని యొక్క జీవితానికి నివాసయోగ్యమైనటువంటి ఒక గృహము అవసరమై ఉంది. వారు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, వారి స్థితిగతులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క జీవితానికి గృహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ గృహ నిర్మాణ విషయంలో దేవుని యొక్క సహాయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మంచిది. గృహాలు మన యొక్క సామర్థ్యతను బట్టి మనము నిర్మాణం చేసుకుంటాం. మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనం గృహాన్ని నిర్మించుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఎవరు కట్టించాలి ఇల్లు అంటే చాలా మందిని అంటాం, సాక్ష్యం ఇస్తాం. దేవుని దయ వల్ల ఒక చిన్న ఇల్లు కట్టుకున్నానయ్యా,
దేవుని దయ వల్ల ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను, నిర్మాణం చేసుకున్నాను. అందుకు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము. మనకు చాలా మందిని గృహాలు మనం దర్శించినప్పుడు ఇటు కట్టుకుంటే బాగుంటుందేమో, ఇదిగో ఇటు కట్టుకుంటే బాగుంటుందేమో, ఈ విధంగా కట్టుకుంటే బాగుంటది అనేటువంటి ఆలోచన మనకు ఉండొచ్చు. కానీ గృహ నిర్మాణకుడు అయినటువంటి దేవుని యొక్క సహాయం అయినటువంటిది చాలా ప్రాముఖ్యం. మంచిదే, నిర్మాణము చేసుకున్నటువంటి గృహములో మన స్తోమతను బట్టి మన గృహాన్ని నిర్మాణం చేసుకుంటాం. ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, మనం ఎంత శుభ్రంగా ఇల్లు కట్టినామని కాదు, ఎంత చక్కగా ఇల్లు నిర్మించినామనేటువంటిది కాదు, కానీ ఆ గృహానికి దేవాతి దేవుడు అధిపతిగా ఉండాలి. ఒక కుటుంబానికి భర్త ఏ రీతిగానైతే కుటుంబ యజమానుడుగా ఉంటాడో, మనం నిర్మాణము చేస్తున్నటువంటి మన గృహానికి దేవుడు అధిపతిగా ఉన్నట్లయితే ఆ కుటుంబము ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా వర్తిల్లుతా ఉంది. దయచేసి గమనించండి ప్రభునందు పిల్లారా, మరి గృహము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, గృహము దీవెనకరంగా ఉండాలి అంటే, ఆ గృహములో నివసించేటువంటి వారు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని యొక్క కాపుదల గృహము చుట్టూ ఉండాలండి. దేవుని యొక్క కాపుదల లేకపోతే ఏ కుటుంబము కూడా ఈ లోకంలో వర్ధిల్లలేదు. దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల మనం కోరుకుంటే మనం ఏం చేయాలి? దేవుని కాపుదల మన కుటుంబానికి అవసరం అనుకుంటే మనం ఏం చేయాలి? ఒకసారి గమనిద్దాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబాలు ఎక్కడ ఉంటే వదులుతాయండి అమ్మా? దేవుని సన్నిధానములో మన కుటుంబాలు ఉండగలిగితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. కుటుంబము దేవుని సన్నిధానములో ఉంటే ఆ కుటుంబము ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబముగా ఉంటుంది. ఇక్కడ దావీదు మహారాజు అదే కోరుకుంటున్నాడు. అయ్యా, నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లుగా ఆశీర్వదించు అంటున్నాడు ఆయన. మన కుటుంబాలు ఎంతమందిని ఈ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు దేవుని సన్నిధానములో మనం జీవిస్తూ ఉన్నాం. కింద అంటున్నారు చూడండి, యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదమునుంది, నీ ఆశీర్వాదమునుంది, నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యం ఆశీర్వదించబడాలి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కాదు. నాకేమండి, నాకు ఉద్యోగం ఉంది అనుకోవచ్చు, నాకేమండి నాకు పొలం ఉంది అనుకోవచ్చు, నాకేమండి నాకు పశువులు ఉన్నాయి అనుకోవచ్చు, నాకేమైనా కొడుకులు ఉన్నారు అనుకోవచ్చు. అన్నిటికీ కంటే కూడా దేవుని ఆశీర్వాదం, మనము చేసినటువంటి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నట్లయితే ఆ కుటుంబము వర్ధిల్లేటువంటి కుటుంబముగా ఉంటా ఉంది. అందుకు ఆయన కోరుకుంటున్నాడు, నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఏ విధంగా ఆశీర్వదింపబడాలండి? నీ ఆశీర్వాదమునుంది. చాలా మంది అంటుంటారు, వాడు ఏంద్రే వాడు పట్టుకున్నదంతా బంగారం అంటాం.
వాడు బతుకున్నంతా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందా అంటాం. కారణం ఏంటండి? ఇక్కడ మన కష్టార్జితం కాదు, అక్కడ మన ఆలోచనలు కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఆ కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. యోబు భక్తులు కూడా తన యొక్క జీవితంలో గమనిస్తూ ఉన్నాం మనం. అతనికి ఉన్నటువంటి భక్తిభావ జీవితాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి యథార్థతను బట్టి, అతని యొక్క న్యాయ ప్రవర్తనను బట్టి, అతని యొక్క చెడుతనమును విసర్జించినటువంటి వాడు కనుక అతని కుటుంబము చుట్టూ ఏముందంటండి? ఏ కంచె? చిల్లకంపత కొట్టుకున్నామా? లేకపోతే ఇనప తీగలు తెచ్చుకొని చుట్టుకుందామా కంచె? దేవుని కాపుదలైనటువంటి కంచె మన కుటుంబాలకు అవసరమై ఉంది. సాతానుడు దేవుడితో అంటున్నాడు ఇక్కడ, యోబుకును అతని కుటుంబానికి నీవు కంచె వేస్తేవి కదా. నిజమేనండి. ఆ కంచె అనేటువంటిది ఎప్పుడు మనం సంపాదించుకుంటామంటే మనకున్నటువంటి భక్తిభావ జీవితాన్ని బట్టి, మనకున్నటువంటి యథార్థతను బట్టి. చాలా మంది భక్తి ఉండదు కానీ జీవితంలో యథార్థత ఉండదు, న్యాయం ఉండదు. ఏదో పైకి కనపడేటువంటి భక్తి మనుషులైతే మనం కనపరచడం కాదు. దేవుని సన్నిధానములో భయభక్తులు ఎంత ప్రాముఖ్యమో దేవుని యందు యథార్థత కూడా అంతే విషయం. దేవుని యందు న్యాయ ప్రవర్తన కూడా అంతే గొప్పది. ఈ మూట తరువాత చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉంటేనే కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబముగా ఉంటుంది. పిల్లలు, నీకు భక్తి ఉండవచ్చు, భయము ఉండవచ్చు, కానీ యథార్థత లేకపోతే, కానీ న్యాయపరమైనటువంటి జీవితాన్ని లేకపోతే, నీతి సంబంధమైనటువంటి జీవితం నీకు లేకపోతే నీ భక్తి వ్యర్థము, నీకున్నటువంటి యథార్థత వ్యర్థము, నీకున్నటువంటి న్యాయ జీవితము వ్యర్థమే. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ప్రత్యేకంగా ఒకదానికి ఒకటి సమపాలులో ఉండాలండి. మనం చూస్తాం కూర వండుకున్నప్పుడు కారం ఎంత వేస్తామో కారం అంతా ఉప్పేయమని, కానీ అవి రెండు కూడా ఒకటే క్వాంటిటీలో ఉండాలి, అంటే సమపాలుగా ఉండాలి. కారం తక్కువై ఉప్పు ఎక్కువైనా బాధే, ఉప్పు ఎక్కువ వేసి కారం తక్కువైనా రుచికరంగా ఉంటుందండి. ఉంటుందా రుచికరంగా? కారణం ఏంటి ఇక్కడ? మన జీవితాల్లో ప్రియులారా ఆలోచించుకుందాం. మనకున్నటువంటి భయమును బట్టి, భక్తిని బట్టి, మనకున్నటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని బట్టి, మనకున్నటువంటి న్యాయపరమైనటువంటి జీవన విధానమును బట్టి, చెడుతనమును విసర్జించేటువంటి జీవిత లక్ష్యాన్ని బట్టి ఆ కుటుంబము దేవుని యొక్క కంచె వేసినట్లుగా మనకు యోబు గ్రంథములో మనకు చాలా తేటగా తెలియపరుస్తున్నాం. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే దేవుని ఆశీర్వాదం మనకు అవసరం. దేవుని సన్నిధానములో భయభక్తులతో కూడినటువంటి జీవన అనుభవం మనకు అవసరం. కనుకనే నా సమయం నేను ముగించే ముందుగా ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. మొదటి వచనము నుండి 2 వచనాల వరకు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అవునండి, దేవుని మాట మనము శ్రద్ధగా వినేటువంటి వాళ్ళముగా ఉండాలి. మన మాటలు ఎవరు మాట్లాడతాయంటే
ఇరుగు పొరుగుల మాటలు వింటాం. అంతేనమ్మా? ఒకరి కూర్చో ఒకరి మాటలు, సాడిల మాటలు, లేకుంటే వ్యర్థమైనటువంటి మాటలు, పొద్దుపోని మాటలు, టైంపాస్ కానటువంటి మాటలు, ఏదో రకమైనటువంటి మాటలతో మనము కాలయాపన చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యము, సర్వశక్తి అయినటువంటి దేవుని యొక్క సన్నిధానములో భక్తుడైనటువంటి మోషే సెలవిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల. దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. మేమందరం ప్రార్థనకు పోతుంటామని అనుకుంటాం, దేవుని మాటలు మాకు బాగా తెలిసాయి అనుకుంటాం. కానీ దేవుని ఆజ్ఞలు పాటించకపోయినా కూడా మన భక్తి నిరర్థకమేనండి. ఇక్కడ మోషే సెలవిస్తున్నాడు, యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని మాట వినాలి, దేవుని Incoming call from Gona Karunakar Painter. అప్పుడే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కింద ఒకసారి చూడండి ఆ మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించు.